ఫర్ జాయినింగ్ మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మేము సంప్రదిస్తాం. బిఫోర్ దట్ మనతో పాటు నారాయణమూర్తి గారు వైసీపీ సీనియర్ నాయకులతో పాటు చరణ్ కౌశిక్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ముందుగా నారాయణమూర్తి గారు నమస్తే. నమస్తే. ఏం చెప్పాలనుకుంటున్నారు? వారు ప్రతిపక్షంగా ఉండి అధికార పక్షంగా ఉన్నటువంటి ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలే ఈరోజు ఇట్లాంటి డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కోవడం, డ్రగ్స్ తీసుకుంటూ ఉండడం, సో ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు ఏం చెప్తున్నారు ఈ విషయంలో? ఇది చాలా దురదృష్టకరం అండి. ఎందుకంటే స్వయంగా ఒక ఎంపీ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి మొన్న ఆదినారాయణ రెడ్డి గారి అబ్బాయి సుధీర్ రెడ్డి డ్రగ్స్ కేసులు ఇరుక్కోవడం, అక్కడ దొరికిపోవడం, అడ్డంగా దొరికిపోయారు ఆ సాక్ష్యాధారాలతో. అది ఇంకా కేసు నడుస్తూనే ఉంది. అది ఇంకా మర్చిపోకముందే మరి మహేష్ యాదవ్ ఏలూరు ఎంపీ అడ్డంగా దొరకడం, అది కూడా ఎప్పటి నుంచి జరుగుతుంది అనేది కూడా ఇంకా లోతైన విచారణ చేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడ వీళ్ళు ఈ డ్రగ్స్ తీసుకుంటా ఉన్నారు, ఇతర రాష్ట్రాల నుంచి ఈ డ్రగ్స్ని ఇక్కడికి ఎట్లా తరలిస్తూ ఉన్నారు, ఈ డ్రగ్స్ రాకట్టే ఈ డ్రగ్స్ ముఠా ఎంతమంది ఉన్నారు, ఇందులో ఎవరెవరు చేస్తా ఉన్నారు కూడా మరి ఎస్పీ గారు మాట్లాడడం కూడా మార్నింగ్ చూసాను నేను. ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో దోచుకోవడం అడ్డంగా అక్కడికి వెళ్ళి హైదరాబాద్లో ఇట్లా గోవా అంటున్నారు, సిమ్లా అంటున్నారు, హైదరాబాద్ అంటున్నారు, ఇక్కడ అడ్డగోలుగా ఇట్లాంటి వ్యవహారాలు అంటే ఈ డ్రగ్స్ తీసుకోవడం, ఆడవాళ్ళు కూడా అక్కడ ఉండడం జరిగింది. ఇవన్నీ చూస్తూ ఉంటే వీళ్ళకి బాధ్యత అనేది మర్చిపోయి, ప్రజాప్రతినిధిగా బాధ్యత మర్చిపోయి గాలి కుదిలేసి, వాళ్ళ ప్రజల యొక్క బాగోగులంతా గాలి కుదిలేసి ఇష్టం వచ్చినట్లుగా ఇట్లా అడ్డమైన అలవాట్లకు దగ్గరై వాటి నుండి వీళ్ళు ఎంజాయ్ చేస్తూ బట్ రాజకీయాలు. ఒక ఎంపీ ఒక లోక్సభలో ప్రజల తరపున మాట్లాడేటువంటి ఒక ఎంపీయే డ్రగ్స్ తీసుకుంటూ డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కొని ఈరోజు అరెస్ట్ అయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వాలకి ఇది అభాస్పాలు కాదా? ప్రభుత్వాలకు ఇది ఎఫెక్ట్ పడదా? ఆ మాత్రం ఆలోచించారా? డెఫినెట్ గా. అదే నేను అంటున్నా, ఇప్పుడు ఆటలైన మళ్ళీ రాజకీయాలు మొదలయ్యాట. అటు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న ఏమన్నారు, మేము చంద్రబాబు నాయుడు గారితో చెప్పి అక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన ప్రాజెక్టులు ఆపించేసాం అని ప్రత్యక్షంగా ఎక్కడ చెప్పింది, ఎక్కడ అది కూడా అసెంబ్లీలో, అసెంబ్లీలో అఫీషియల్గా మరి ఆయన చెప్పిన స్టేట్మెంట్, దాని ఆయన మాట విని చంద్రబాబు నాయుడు ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ ఆపేసినట్టు ఆయన స్టేట్మెంట్ సమాధానం కూడా లేదు. దానికి ఏ విధమైన జవాబు ఇవ్వలేదు ఇక్కడ నుంచి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు కానీ, చంద్రబాబు నాయుడు గారి యొక్క మంత్రులు కానీ, అధికారులు కానీ ఎవరు అసలు మాట్లాడాల అంటే ఏంటి, వాళ్ళు తప్పు చేసినట్టే కదా. ఇప్పుడు మళ్ళీ హాట్ లైన్ రాజకీయాలు మొదలయ్యాట. ఆయన ఎలా తప్పించాలి, ఏ విధంగా తప్పించాలని అడ్డగోలుగా అక్కడ సాక్ష్యాధారాలతో ఆయన దొరికిపోయిన పరిస్థితులు అక్కడ కనపడతా ఉన్నాయి. దీన్ని మళ్ళీ ఏదోలా వక్రీకరించి ఏదో డైవర్ట్ చేసి, డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు గారికి బాగా అలవాటు. ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, దాన్ని మరుగున పెట్టడానికి ఇంకో సమస్యను క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసి ప్రజల యొక్క మైండ్ని డైవర్ట్ చేసే కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా చేస్తారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు లడ్డూలో విషయం, ఏదో ఈ నెయ్యి కల్తీ నెయ్యి కాదు, కల్తీ నెయ్యి అంటే పద్ధతి. వందలాది కోట్లాది మంది మనోభావాలు ఎట్లా ఏ విధంగా తీసుకుంటారు, వాళ్ళు ఎంత బాధపడతారు అనేది కూడా పక్కన పెట్టి, దాంట్లో పంది కొవ్వు కలిసింది, గొడ్డు కొవ్వు కలిసింది, ఫిష్ ఆయిల్ కలిసింది అని చెప్పేసి అసలు బాధ్యతారాహిత్యంగా బాధ్యతను విస్మరించి దీంట్లో ఏ విధంగా మనం ప్రజలకు జవాబుదారీతనం వహించాలి అనేటటువంటిది పక్కన పెట్టేసి, ప్రజలు ఏ విధంగా బాధపడాలనే దాన్ని అసలు పక్కన పెట్టేసి, ఏదైనా జరిగింది అనుకోండి, దాంట్లో ఏదైనా సాక్ష్యాధారాలు, సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఇట్లాంటి ఆరోపణలు చేయకండి మీరు, ఇది ఒకరికి 10 మందికి ఒక కుటుంబానికి సంబంధించిన విషయం కాదు ఇది. వన్ సెకండ్ ఒకసారి చరణ్ కౌశిక్ గారి దగ్గరికి వెళ్తాను. చరణ్ కౌశిక్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్కారం. నెక్స్ట్